నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజాకవికి ఘన నివాళి. కాళోజీ సేవలను కొనియాడిన వక్తలు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సందర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే. త్వరలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామని వెల్లడి. ఉనికి కోసమే బురద జల్లే ప్రయత్నం. ఒప్పుల వ్యాఖ్యలను ఖండించిన విప్ అడ్లూరి లక్ష్మణ్. మండపాలపై 24 గంటలు పోలీసుల నిఘా. గణనాథునికి రామగుండం సిపి ప్రత్యేక పూజలు. ఇక వార్తల్లోని వివరాలు. పద్మ విభూషణ్ డాక్టర్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు కాళోజీ అని, ఆయన స్ఫూర్తిని యువత కొనసాగించాలని పలువురు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని రెవెన్యూ కార్యాలయంలో డాక్టర్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, బ్రతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉందని గుర్తు చేశారు. కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా మన తహసీల్దార్ వారి కార్యాలయం సుల్తానాబాద్లో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినది. తెలంగాణ తెలుగు భాష యాస అనే దానిపై గౌరవ కాళోజీ నారాయణరావు గారి గొప్పతనంతో స్మరించుకుంటూ దాన్ని ఇలా మనం వారి జయంతిను, కాళోజీ నారాయణ జయంతిను తహసీల్దార్ వారి సిబ్బందితో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన తెలంగాణ భాష యాస దానిపై చాలా అది చేసి దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఆయనకు జయంతిని జరుపుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ జయశీలతో పాటు పలువురు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ, తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు కాళోజీ అని గుర్తు చేశారు. కాళోజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ జి రవీందర్, ఏపీఓ సబిత, సీనియర్ అసిస్టెంట్ సురేష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. కమిషనర్ వెంకటేష్, కౌన్సిలర్లు, అధికారులతో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజాకవి, స్వతంత్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు కర్ణాటకలోని బీజాపూర్లో జన్మించారని గుర్తు చేశారు. తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో తన సాహిత్యాన్ని ప్రచురించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నిజాం పాలనలో వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి నగర బహిష్కరణకు గురయ్యారన్నారు. 1992లో భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో ఆయనను సత్కరించిందన్నారు. అదేవిధంగా వరంగల్ కోట మీద జాతీయ పతాకాన్ని ఎగిరేసినందుకు నిజాం ప్రభుత్వంలో నగర బహిష్కరణకి కూడా గురవడం జరిగింది. మన ప్రజాకవి తను ఎన్నో రచనలు, నా భారతదేశ చరిత్ర, అదేవిధంగా ఈ తుది విజయం మనది విజయం, అదేవిధంగా ఇంకా చాలా రచనలు చేసినటువంటి ప్రముఖ కవి గారు. అదేవిధంగా 1992లో మన భారత ప్రభుత్వం 2వ అత్యున్నత గౌరవ పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ని సాధించడంతో పాటు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి కూడా డాక్టరేట్ పొందడం జరిగింది. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ భాషా దినోత్సవంగా గౌరవ కాళోజీ గారి జయంతిని మనకు ఆ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున అంతటి మహనీయుని అంటే తెలంగాణ ఉద్యమంలో, అదేవిధంగా స్వతంత్ర ఉద్యమంలో వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, కమిషనర్ సంపత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ,
కాళోజీ ఒక గొప్ప ప్రజాకవి అని తెలంగాణ ఉద్యమకారులని గుర్తు చేశారు. ప్రజల ఆవేదనను తన గేయాలు, కవితల ద్వారా ప్రపంచానికి చాటాడన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలమెత్తారని, తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జోగిని శంకర్, సిరిగిరి చందు, మారం కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పురస్కరించుకొని మరి మున్సిపల్ కార్యాలయంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి వారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ప్రజాస్వామ్యంలో ప్రజల వైపు నిలిచి మరి వారి కవితల ద్వారా మరి సామాన్య హృదయాలను ఏకం చేసినటువంటి గొప్ప కవి కాళోజీ గారు. అంతేకాకుండా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మరి వారి కవితలు ఎంతగానో ప్రభావితం చేశాయి. మరి పుట్టుకనిది, చావునిది, బతుకంత దేశానికి అని రాయటమే కాదు, వారు ఆ మాటలను పూర్తి సార్థకత ఇచ్చినటువంటి గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు. మరి ఈ విధంగా మరి గత ప్రభుత్వ హయాంలోనే మరి ఇటువంటి కవులను, కళాకారులను, స్వాతంత్ర సమర యోధుల జయంతులను, వర్ధంతులను మరి అధికంగా నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. మరి ఈరోజు కూడా మరి ఈ విధంగా నిర్వహించుకోవడం చాలా శుభపరిణామం. అంతేకాకుండా మరి వారి అర్హులకు త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇండ్లలో కల్పించాల్సిన వసతులను అంచనా వేసి తనకు నివేదిక అందించాలని ఆదేశించారు. సొంత స్థలాల్లో పేదలు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం తరపున సాయం అందిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ విషయంలో ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేస్తుందన్నారు. త్వరలో అధికారులతో నివేదిక తెప్పించి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, చీకట్ల మల్లయ్య, చిన్నస్వామి, రవిగౌడ్, చింతల్ స్వామి పాల్గొన్నారు. మరి వీటిని కూడా త్వరలోనే వీటికి మంజూరు తీసుకొచ్చి రాబోయే 2-3 మాసాలనే ఆ పనులను కూడా పూర్తి చేసి మరి పేదలు ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా మరి ఇండ్లు లేక ఇటు వర్షాలకు, అటు ఎండలకు, అటు చలికి ఇబ్బంది పడేటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేయూత ఇచ్చే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఇవే కాకుండా రేపు ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున ఇండ్లు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇవ్వడానికి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరి ఏదైతే కెనాల్ నుండి మోడల్ స్కూల్ వరకు కూడా 650 మీటర్లు తక్షణమే సీసీ రోడ్ కావాలి, పిల్లలకు ఇబ్బంది అవుతూ ఉందని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోరుతూ ఉన్నారు. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రేమ్సాగర్ రెడ్డి గారు కానీ, మహేందర్ గారు కానీ, వారితో పాటు మరి శంకర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సింగిలింలో సుమారెడ్డి కానీ, వీరన్న కానీ, మధు కానీ, మరి ఇక్కడ చాలామంది మా సోదరుడు రవి కానీ, స్వామి కానీ, మాజీ ఎంపీటీసీ తర్వాత స్వామి కానీ వీళ్ళందరూ. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని రైతు వేదికను ఎమ్మెల్యే విజయరమణారావు పరిశీలించారు. జాబితాలో రైతు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. వ్యవసాయ అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీ కాని రైతుల వివరాలు త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా రైతులకు రుణమాఫీ చేయనున్నట్టు తెలిపారు. పొరపాట్లు ఉంటే సరిచేసుకుని వ్యవసాయ అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, ఆకుల మహేందర్, చిన్నస్వామి, రవి పాల్గొన్నారు. ఎవరైనా అప్లోడ్ చేసుకున్నటువంటి రైతులు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఇంకా 2 లక్షలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకెలాంటి ఆప్షన్ చేయలేదు, ప్రభుత్వం ఎట్లాంటి గైడ్లైన్స్ చేయలేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చెప్పిన తర్వాత మరి రైతులకు మేము కూడా ఏమైనా చెప్పగలుగుతాం. సరే, ఇప్పుడైతే రేషన్ కార్డు లేని వాళ్ళు, ఆధార్ కార్డు నెంబర్ తప్పుపడ్డోళ్ళు, అకౌంట్ నెంబర్ తప్పుపడ్డోళ్ళు, ఇంకా చిన్న చిన్న కారణాలతో రైతు రుణమాఫీ జరగకుంటున్నటువంటి 6 లక్షల మంది అకౌంట్లు ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నడుస్తూ ఉంది. దాంతోపాటు ఇది గతంలోనే 23 లక్షలు ఆ రోజు రైతు రుణమాఫీ జరిగింది. ఇది కూడా తప్పకుండా ఆశను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో కూడా చెప్పారు, రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి. దానికి ఏ రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు.
రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అనడం సరికాదన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిందన్నారు. ఉనికి కోసం ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. తాము అధికారంలోకి వచ్చిన గత 8 నెలలుగా రాష్ట్ర ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నట్లు తెలిపారు. విష జ్వరాల కోసం త్వరలో ధర్మపురిలో మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హాస్పిటల్లో ఒక బెడ్ మీద 3 పడుకున్నా నీకు అంతకుముందు కనబడలేదా? నీకు నీ 10 సంవత్సరాల హయాంలో పట నువ్వు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ప్రాతినిధ్యం చేసినావు కదా. సిద్దిపేట ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కదా, మా మీడియాలో అందరూ పోయి చూసి మీడియా మిత్రులు తీసుకుపోరు విషయం. పోయి సిద్దిపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా హరీష్ రావు అభివృద్ధి చేస్తున్నాడు, ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ మాతా శిశు సంక్షేమం కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇంకా ఇతర కానీ ఎన్ని వేలకి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇక్కడ జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజ్ హయాంలో వస్తే ఇక్కడ టీచింగ్ స్టాఫ్ లేదు. నీ దాని ధరపు నిజంగా ప్రజలు ఇస్తే మాతా శిశు సంక్షేమం ఆచరణలో తీసుకురాలి. ఇంటెన్షన్ నీ లెక్క అంటే సొఫిస్టికేటెడ్గా అంటే ఒక మనం అబద్ధాన్ని కూడా నిజం చెప్పే విధంగా ఆ విధంగా మాట్లాడడం మాత్రం కాదు. ప్రాక్టికల్ 8 నెలలకి 8 నెలల కింద ప్రజలు మాకు తీర్పు ఇచ్చింది, మాకు అవకాశం ఇచ్చింది. ప్రజలు ఇచ్చినట్టు ప్రభుత్వం నిలవడం మేము ఉన్నాం. ప్రజలకు పూర్తి టైం అందుబాటులో ఉంటుంది. ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి అన్ని విధాలు కూడా మందులు అందే విధంగా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు కూడా సరి చేసి కూడా వైద్య సౌకర్యాన్ని కూడా పేదవాళ్ళకు అందే విధంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ తీసుకుంటామనే విషయాన్ని కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు మనం చేస్తున్నాం. అనుకోకుండా వాతావరణంలో పెను మార్పులతో విష జ్వరాలు ఒకరి ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే అందరి జ్వరాలు వస్తాయి. ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మండపాల్లో నెలకొల్పిన గణనాథులకు భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని పలు మండపాలను రామగుండం సిపి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు సిపి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ప్రాంతాల్లోని వినాయక మండపాలను సిపి శ్రీనివాస్ సందర్శించారు. పోలీసుల సూచనల మేరకు భద్రతా ప్రమాణాలను పాటిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. కమిషనరేట్ పరిధిలోని మండపాల్లో విద్యుత్, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ విధిగా పాటించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిపి సూచించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా పాటలు, ప్రసంగాలు చేయకూడదని, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. నవరాత్రుల చివరి అంకం వరకు పోలీసుల నిఘా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అంతకుముందు ఆయా మండపాల్లో సిపి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని సిపి ఆకాంక్షించారు. హోంగార్డ్ నుంచి సిపి వరకు అందరూ తమ తమ డ్యూటీస్లలో అప్రమత్తంగా ఈవెన్ ఏ లీవ్స్ ఎమర్జెన్సీ అయితే తప్ప లీవ్స్ ఇవ్వకూడదని నిర్ణయం చేసుకొని లాస్ట్ ఐడల్ నిమజ్జనమై లాస్ట్ పర్సన్ ఇంటికి క్షేమంగా వెళ్ళే వరకు మా బందోబస్తు కంటిన్యూ అవుతుంది 24/7. దాంట్లో భాగంగానే ఇందాకనే మొత్తం ఐడల్స్ ఎన్ని అయినాయి, వాళ్ళు ఎలా మండపాల్లో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నీ చూసి ఒక చెక్ లిస్ట్ తయారు చేశాము. ఆ చెక్ లిస్ట్ ప్రకారం మా వాళ్ళు అందరూ ఫీల్డ్లో ఆఫీసర్స్ అందరూ, తర్వాత పెట్రోల్ కార్స్ కానీ, బ్లూ కోడ్స్ కానీ, తర్వాత మొబైల్స్ కానీ, అందరూ ఇన్స్పెక్టర్స్ కానీ, ఏసీపీస్ కానీ అందరూ కూడా నా నుంచి లాస్ట్ పర్సన్ వరకు కూడా ఫీల్డ్లో ఉండి అసెస్ చేసుకుంటూ అన్ని మండపాల్లో జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, మండపాల యొక్క ఆర్గనైజర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రశాంతంగా జరిగేటట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇందాక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఫీల్డ్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ లక్ష్మీనగర్ మండపానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలా అన్ని ఏదైతే మా గైడ్లైన్స్ ప్రకారము పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ప్రాంతాల్లోని వినాయక మండపాలను సిపి శ్రీనివాస్ సందర్శించారు. పోలీసుల సూచనల మేరకు భద్రతా ప్రమాణాలను పాటిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. కమిషనరేట్ పరిధిలోని మండపాల్లో విద్యుత్, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ విధిగా పాటించాలని,
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిపి సూచించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా పాటలు, ప్రసంగాలు చేయకూడదని, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. నవరాత్రుల చివరి అంకం వరకు పోలీసుల నిఘా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అంతకుముందు ఆయా మండపాల్లో సిపి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని సిపి ఆకాంక్షించారు. హోంగార్డ్ నుంచి సిపి వరకు అందరూ తమ తమ డ్యూటీస్లలో అప్రమత్తంగా, ఈవెన్ ఏ లీవ్స్ ఎమర్జెన్సీ అయితే తప్ప లీవ్స్ ఇవ్వకూడదని నిర్ణయం చేసుకొని లాస్ట్ ఐడల్ నిమజ్జనమై లాస్ట్ పర్సన్ ఇంటికి క్షేమంగా వెళ్ళే వరకు మా బందోబస్తు కంటిన్యూ అవుతుంది 24/7. దాంట్లో భాగంగానే ఇందాకనే మొత్తం ఐడల్స్ ఎన్ని అయినాయి, వాళ్ళు ఎలా మండపాల్లో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నీ చూసి ఒక చెక్ లిస్ట్ తయారు చేశాము. ఆ చెక్ లిస్ట్ ప్రకారం మా వాళ్ళు అందరూ ఫీల్డ్లో ఆఫీసర్స్ అందరూ, తర్వాత పెట్రోల్ కార్స్ కానీ, బ్లూ కోడ్స్ కానీ, తర్వాత మొబైల్స్ కానీ, అందరూ ఇన్స్పెక్టర్స్ కానీ, ఏసీపీస్ కానీ అందరూ కూడా నా నుంచి లాస్ట్ పర్సన్ వరకు కూడా ఫీల్డ్లో ఉండి అసెస్ చేసుకుంటూ అన్ని మండపాల్లో జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, మండపాల యొక్క ఆర్గనైజర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రశాంతంగా జరిగేటట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇందాక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఫీల్డ్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ లక్ష్మీనగర్ మండపానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలా అన్ని ఏదైతే మా గైడ్లైన్స్ ఉందో ఆ గైడ్లైన్స్ ప్రకారము ఆల్రెడీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు వేడుకల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు నాగిరెడ్డి మండపంలో ప్రతిష్ఠించిన గణనాథునికి విశేష పూజలు చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుణ్ణి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాసాల లావణ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. నుంచి మరి ఈ రోజు వరకు అంటే నిమజ్జనం వరకు కూడా అంటే ఏ పండుగ అయినా ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఉంటుంది. మరి గణేష్ నవరాత్రోత్సవాలు మరి 9 రోజులు, 11 రోజుల పాటు మరి ఒక ఆయా మండపాల్లో పూజా కార్యక్రమాలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఈ విధంగా పెద్ద ఎత్తున కూడా ఒక ఐక్యతను చాటి చెప్పే విధంగా కూడా మన పండుగలు మరి వినాయక చవితి నవరోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడ మరి 17వ వార్షికోత్సవం మరి గణనాథుని వద్ద నిత్యం కూడా అన్నదానం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆ గణనాథుని ఆశీస్సులు మరి ప్రతి ఒక్కరికి వర్గం పైన ఉండాలని, పాడి పంట చల్లగా ఉండి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలుగా ఉన్న సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మరి ఈ కార్యక్రమంలో మన గౌరవ కౌన్సిలర్స్ కావచ్చు, మరి వినాయకుని పూజతో పాటు ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతాం. మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడంతో సంతోషం. ముఖ్యంగా ప్రతిరోజు ఒక్కొక్కళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారు. ఇవాళ డాక్టర్ శ్రీనివాస్ దంపతులు కూడా మరి ఈరోజు అన్నదాన ప్రసాదాన్ని వారు చేస్తూ ఉంటారు. దేవుడు వారితో పాటు అందరినీ కూడా చల్లగా చూడాలి. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ గౌరవించినటువంటి సోదరిమణి మాధవి గారు, అలాగే గౌరవ కౌన్సిలర్లు, పెద్దలందరూ కూడా మరి పార్టీ తరఫున అందరూ కూడా చేపట్టి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం నిరంతరం ఇట్లా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్లో నెలకొల్పిన గణపతికి 108 రకాల నైవేద్యాలు, 153 రకాల ప్రసాదాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని మున్నూరు కాపు సంఘం 30వ వార్షికోత్సవం సందర్భంగా గణేష్ మండపం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు గణనాథుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానాన్ని ప్రారంభించారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ముందుగా కోడెమొక్కులు చెల్లించి రాజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. వేములవాడ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం, బ్రేక్ దర్శనాల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని తరించారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో అధికారులు ఆర్జిత పూజలు రద్దు చేశారు. కోడె మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కోడె టికెట్ కోసం క్యూ లైన్లలో సుమారు గంట పాటు నిరీక్షించాల్సి వచ్చింది. మరోవైపు వాహనాల పార్కింగ్తో ఆలయ గుడి చెరువు పార్కింగ్ స్థలం కిటకిటలాడింది. అనుబంధ ఆలయాలలో సైతం భక్తుల రద్దీ నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాజన్నకు కోడెమొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు విప్ను ఆశీర్వదించారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు శాలువాతో సత్కరించి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆయన వెంట స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, సాగరం వెంకటస్వామి, రాకేష్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పర్యటించారు. వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పర్యటించారు. వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఇటీవల మరణించిన వంకాయల బూదవ్వ, తాడెం ఎల్లయ్య కుటుంబాలను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రూరల్ మండలం మల్లారం గ్రామంలో మృతి చెందిన ఎల్లాల హనుమవ్వ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట గ్రామశాఖ అధ్యక్షులు హరికృష్ణ, మెడికల్ రాజిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ రాజశేఖర్, కట్ట ఎల్లయ్య, బక్కయ్య, కట్ట ప్రవీణ్ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పర్యటించారు. వివిధ కారణాలతో మరణించిన పలువురి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం గల్ఫ్ కార్మికుడు అన్నవేని స్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. బీఆర్ఎస్ నాయకుడు పూదరి శ్రీనివాస్ తండ్రి లక్ష్మీరాజం కాలుకు శస్త్రచికిత్స కాగా అతన్ని పరామర్శించారు. ఆయన వెంట సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, గ్రామశాఖ అధ్యక్షులు కమలాకర్, ఆనందం, గంగం మహేష్, కంటెరెడ్డి, మంచి రాజేశం ఉన్నారు.
ఉద్యమకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ కోరారు. ఈ నెల 27న హైదరాబాద్ హరిహర కళాభవన్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టరేట్ నుండి అమరవీరుల స్తూపం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద సన్మాన కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు అనేక పోరాటాలు చేశామన్నారు. ఎన్నో అవమానాలు ఆటుపోట్లు భరించామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పూర్తిగా విస్మరించిందన్నారు. ఉద్యమకారులు ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయి బతుకు భారంగా జీవిస్తున్నారని వాపోయారు. 27న హైదరాబాద్లో జరిగే ఉద్యమకారుల సన్మాన కార్యక్రమానికి భారీగా తరలి రావాలని కోరారు. కేసీఆర్ గారిని ఇంటికి పంపించడంలో ఈరోజు అనేక మంది కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాం, మీరు గెలవడంలో ముఖ్య భూమిక పోషించింది తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే. ఈరోజు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇప్పటికైనా మీరు హామీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక ముఖ్య అంశం ఏంటంటే సెప్టెంబర్ 27వ తారీఖున ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి మేనిఫెస్టో చైర్మన్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. నిన్న పొన్న ప్రభాకర్ గారిని మన కరీంనగర్ వాళ్ళు కలిశారు, పెద్దపల్లి వాళ్ళు కలిశారు. నిన్న నల్గొండ జిల్లా వాళ్ళు మన ఫోరం సభ్యులు కూడా వెళ్ళి రండి సార్ అంటే తప్పకుండా వస్తారని చెప్తా హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి పెద్దపల్లి జిల్లా ఉద్యమకారులందరూ ఓటేజ్యం చేస్తున్నాం. సెప్టెంబర్ 27వ తారీఖున రాజకీయ రావాలి. ఆ రోజు మనం ఉద్యమకారుల సన్మానం అంటే కేవలం సన్మానం కోసం కాదు, మన ఉద్యమకారుల ఐక్యతని గట్టిగా చాటి చెప్పాల్సిన. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద దాదాపు వారం రోజుల తర్వాత సిద్దిపేట టు హనుమకొండ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. మోయతుమ్మెద వాగుపై నిర్మించిన నూతన హై లెవెల్ వంతెనపై నుండి వాహనాల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. ఏటా బస్వాపూర్ వద్ద భారీ వర్షాలు పడినప్పుడు లో లెవెల్ వంతెనపైన వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది. హై లెవెల్ వంతెన నిర్మాణంతో ఇకపై మోయతుమ్మెద వాగు పొంగిపొర్లి ప్రవహించినా ఎలాంటి ఆటంకం ఉండబోదని గ్రామస్తులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గొట్లమిట్టులో వరసిద్ధి రామలింగేశ్వర స్వామి ఆలయ ద్వార స్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పలువురు పార్టీ శ్రేణుల కుటుంబాలను పొన్నం పరామర్శించారు. అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో కొనుగోలు చేసి తేలుకుంట గ్రామంలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు సివిల్ సప్లై అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో 40 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా పెద్దాపూర్ గ్రామంలో చేపట్టిన తనిఖీల్లో 20 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం మొత్తం 60 క్వింటాల బియ్యాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ గంగా భవానీ ఆత్మహత్య స్థానికంగా విషాదం నింపింది. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ దంతీవాడలో విధులు నిర్వహిస్తున్న గంగా భవానీ ఉరివేసుకుని చనిపోయినట్లు అధికారులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దంతీవాడలో గేట్ డ్యూటీ నిర్వహిస్తున్న గంగా భవానీ విధులకు హాజరు కాకపోవడంతో ఆమె క్వార్టర్స్కు వెళ్లి చూడగా ఉరివేసుకుని ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లలో గంగా భవానీ మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించారు. అక్కడి నుండి ప్రత్యేక వాహనంలో గోదావరిఖని ఎన్టీపీసీలో ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. గంగా భవానీ మృతదేహానికి పలువురు ప్రముఖులు
తో పాటు పోలీస్ అధికారులు నివాళులర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో ఆమె పార్థివ దేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. పోస్టు మార్టం రిపోర్టు వస్తేనే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎల్ఐసి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. జీవిత బీమా సంస్థ 68వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీలలో 9 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానాన్ని పొందగా, ద్వితీయ స్థానాన్ని శ్రీ కాకతీయ హైస్కూల్, తృతీయ స్థానాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లి విద్యార్థులు కైవసం చేసుకున్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎల్ఐసి జమ్మికుంట శాఖ కార్యాలయంలో బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సిఐ రవి పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఎల్ఐసి ఆధ్వర్యంలో సిఐని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఇమాన్యుల్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఇంద్రసేనారెడ్డి, డెవలప్మెంట్ ఆఫీసర్ ఏల్పుల రాజేందర్, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్ఐసి ప్రారంభించిన నాటి నుండి ప్రతి ఒక్క పంచవర్ష ప్రణాళికలో కూడా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తక్కువ వడ్డీకి అప్పుగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం డివిడెండ్ రూపంలో కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి 2460 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో ఎల్ఐసి సంస్థ చెల్లించడం జరిగింది. ఎల్ఐసి అనేది దేశంలో 8 జోన్లుగా విభజించబడి 2448 బ్రాంచ్ ఆఫీసులు, 1623 శాటిలైట్ ఆఫీసులు, 1,11,000 మంది ఉద్యోగస్తులు, 13,50,000 మంది ఎల్ఐసి ఏజెంట్లతో గొప్పగా విరాజిల్లుతున్నటువంటి సంస్థ ఎల్ఐసి. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారితో పాటు జన సమూహం ఎక్కువగా ఉన్న రహదారులలో వీధి కుక్కలు గుంపులుగా ఉండడంతో ఆ మార్గం గుండా ప్రయాణించాలంటేనే వాహనదారులు, పాదచారులు జంకుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో బురద రోడ్లపైన నాట్లు వేసి చేప పిల్లలు వదిలి వినూత్న రీతిలో స్థానిక యువకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూత్ నాయకులు తౌటు అజయ్ మాట్లాడుతూ 2 నెలలుగా తమ వీర్నపల్లి బురదమయంగానే ఉందన్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. సమస్యను పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు నాగరాజు, అజయ్, మారుతి, అరవింద్, ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ ఏదైతే రోడ్డు ఉందో నెల రోజుల క్రిందం తీసి ఇట్లనే వదిలేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ రాకపోకలకు ఇబ్బంది ఉంది. మరియు ఏ వెహికల్ వచ్చినా దిగబడడం రోజు ఒక 4 నుంచి 5 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది. దీన్ని ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారో నాయకులకు మరియు కాంట్రాక్టర్లకు వాళ్ళకే తెలిసి ఉండాలి. ఈ ఉన్న పరిస్థితి అయితే ఒక నెల 2 నెలల్లో కంప్లీట్ అయ్యే పని ఇది తీసైనా ఇప్పటికి 2 నెలలు దాటిపోతున్నా కూడా దీన్ని ఇప్పటివరకు పట్టించుకునే నాదుడే లేదు. కనుక దీన్ని అతి తొందరలో మంచిగా ఉన్న రోడ్డు ఇక్కడ మంచిగా ఉన్న రోడ్డు ఈ రోడ్ను ధ్వంసం చేసారు. ఇక్కడ కనీసం ఇప్పటికీ టెంపరీగా ఏదైనా మట్టి పోసి కంకర పోసినా కానీ విద్యార్థులకు బురద లేకుండా మంచిగా ఉండేది. దాన్ని విస్మరించి
నిర్లక్ష్యం చేసి ఈ మడుగుల ఈ నీళ్లు బురద చేసి మాకు అందరికి కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ కాంట్రాక్టర్ పూర్తిగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వం కూడా తక్షణమే కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. తక్షణం ఇక్కడ ఈ రోడ్డు పనులు ప్రారంభించి ఇక్కడ మాకు తక్షణమే ఇక్కడ దీన్ని సాల్వ్ చేయాలి. లేదంటే మేము ఎన్ని రోజులు ఇక్కడ ప్రారంభించి ఇప్పుడు నెల అవుతుంది. నెల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో ఎంపీ నిధులు 2 లక్షలతో చేపట్టిన బోర్ మోటార్ పనులను బీజేపీ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఆయన కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి, జిల్లా ఎస్టీ ప్రధాన కార్యదర్శి రమేష్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు మాలోతు ప్రకాష్, గ్రామస్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో రుణమాఫీ కాలేదు అంటూ పలువురు రైతులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నమిలికుంట గ్రామంలోని ఇండియన్ బ్యాంక్లో రుణాలు తీసుకున్న సుమారు 200 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. వారికి సంబంధించిన డేటా వ్యవసాయ అధికారుల వద్ద లేదంటున్నారని వాపోయారు. బ్యాంక్ అధికారులను అడిగితే తమ వద్ద కూడా రైతులు డేటా లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించాలని కలెక్టర్ను వేడుకున్నట్లు తెలిపారు. ఏమైందని అడిగితే ఒకరో ఇద్దరో మాపైందని చెప్తారు. అక్కడ అడిగితే ఏమంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోమంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోతే ఇండియన్ బ్యాంక్ రమ్మంటారు. ఇండియన్ బ్యాంక్ వెళ్తే అక్కడికి మేము ఇన్ని రోజులకి వెళ్ళి తిరుగుతున్నాం. మాది ఇవాళ కలెక్టర్ ఆఫీస్ వచ్చినాం. ఇవాళ ఆఫీస్కి వచ్చి ఇవాళ ఎంక్వైరీ చేస్తే నో డాటా ఫౌండ్ అంటే ఒక్కరిదే కాదు, 8 మంది 9 మంది వెరిఫై అయితే 9 మందిది కూడా నో డాటా ఫౌండ్ అని ఉంది. అంటే దీని తప్పేవరిది, ఈ సమస్య ఎవరిది అని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మాకు ఎట్లా న్యాయం చేస్తారో ఇప్పటివరకు అర్థమైతలేదు. ఈడికి 3 సార్లు రుణమాఫీ అన్నారు, కానీ ఇప్పటివరకు మా దానిలో ఎవ్వరికి కాలే. అందులో నమ్మలేకొండలే 250 నుంచి 300 మంది బాధితులు ఉన్నాం. అక్కడ చూస్తే మాత్రం గవర్నమెంట్ మాత్రం అందరికీ మాఫీ అవుతుంది. జస్ట్ రేషన్ కార్డు సమస్య ఉంది అంటారు. రేషన్ కార్డు మాకు అందరికీ ఎవరికి సపరేట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఏ ఇష్యూ లేదు. ఇనిషియల్లో తప్పు లేదు, పేరులో తప్పు లేదు, వెరీ క్లియర్ ఉంది. అయినా కానీ మా గోడు మా బాధ వినేవాళ్ళు ఇప్పటివరకు ఎవరు కనిపించలే. ఏవో దగ్గరికి పోతే ఇటు పోతాడు ఇట్లే తిప్పుతారు తప్ప మాకైతే న్యాయం చేస్తలేరు. అంటే మీరు ఎంత ఉంది. రాజన్న ఆలయ విస్తరణ పనులు ప్రారంభించేందుకు గాను శృంగేరి పీఠాధిపతి అనుమతి కోసం విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సీఎంఓ వేముల శ్రీనివాసులు, ఈవో వినోద్ రెడ్డి శృంగేరి పీఠాన్ని సందర్శించారు. అయితే పీఠాధిపతి త్వరలో వేములవాడలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులపై వేములవాడలోని తగు సూచనలు చేస్తానని వెల్లడించారు. అనంతరం శృంగేరి పీఠంలోని శ్రీ శారదాంబ అమ్మవారిని ప్రభుత్వ విప్ అధికారులు బృందం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పేద ప్రజల కొంగు బంగారమైనటువంటి రాజన్న ఆలయం, కోరిన కోరికలు తీర్చేటువంటి రాజన్న, మా కోరిన కోరికలు తీర్చు తండ్రి, మీకు కోడెమొక్కును చెల్లిస్తామని చెప్పిన నాడు ఉన్నటువంటి విశిష్టత కలిగినట్టు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయాన్ని విస్తరింపజేయడానికి కోసం మరి శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి శ్రీ 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 జగద్గురులు గారి మరి ఆశీస్సులు అనుగ్రహం కొరకు రావడం జరిగింది. వారు శుభం ముందుకు వెళ్ళండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా శుభాశీస్సులు అని చెప్పని ముందుకు వెళ్ళండి చెప్పని వారు మరి ఆజ్ఞ ఇవ్వడం ఆనందదాయకం, శుభదాయకం. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరం కూడా ఆ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఓఎస్డీ గారు శ్రీనివాసులతో పాటు నేను ఈవో గారు అందరూ కూడా పూర్వజన్మ సుకృతంగా రాజన్న దేవాలయ అభివృద్ధిని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ డైరెక్టర్ దశరథ్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మధుసూదనాచారి మాట్లాడారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన 18 కులాలకు సంబంధించిన స్కీమ్ అని తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి 7 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ట్రైనింగ్ సమయంలో రోజుకు 500 రూపాయల చొప్పున స్టైఫండ్, ట్రావెలింగ్ అలవెన్స్ సర్టిఫికేట్, టూల్ కిట్స్ అందించనున్నట్లు చెప్పారు. 5% ఇంట్రెస్టుతో ₹1,00,000 రుణ సదుపాయం కల్పించనున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని చేతి కులవృత్తుల వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి శ్రీనివాస్, తాజ్, సంపత్, శ్రీమాన్, సురేందర్, కట్ట, రాజా, ఆనందం పాల్గొన్నారు. మనలో ఉన్న టాలెంట్ మనం గ్రహించకుండా వేరే వాళ్ళ మాటలు విని మనం చేసే పనిని మనం వదిలేసుకుంటే మనకు కడుపు నింపేది ఎవరు? మన కులవృత్తి మనకు ఎంతో ముఖ్యం. సో దాన్ని మీరు ముందుకు నడిపించాలి. మన చేతిలో ఉన్న టాలెంట్ ఇంకెవరి చేతిలో ఉంటుంది? కుమ్మరివాడు కుమ్మరి పని, మంగలివాడు మంగలి పని, చాకలివాడు చాకలి పని చేయలేకపోతే మనం ఆ పనులు చేసుకోగలం. ఒకరు ఏ పనులు చేసుకోగలరు? సో ప్రతి ఒక్కరు వాళ్ళ పనులు చాలా అవసరం. సో మీరు మీ కులవృత్తిని ముందుకు నడిపించండి. దానికి మన గవర్నమెంట్ కూడా మీకు సహాయపడుతుంది.
అన్ని స్కీమ్లు ఉన్నాయి, అన్ని స్కీమ్లు మన కుల సంఘాలకు కానీ దేశంలో ఏ స్కీమ్ లేదు. మనకి ఏమో ఉన్నాయి, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కుల అన్ని స్కీమ్లు ఉన్నాయి, కానీ దేశంలో మాత్రం ఏ స్కీమ్ లేదు. కాబట్టి ఇది దీన్ని ఉద్దేశించి 18 కులాల వాళ్ళకు దేశం ఒక్క స్కీమే రావాలి, వేరే ఏ స్కీమ్లో లేదు. మీరు చేసుకోవచ్చు, వేరే తప్పదు. మీరు వాస్తవాలను దయచేసి కానీ ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.